అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ 1,99,500 దగ్గర ఆగిపోయాం ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకొక 500 మంది వస్తే చాలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఒక్కొక్కరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. దెబ్బకు 1,000 ఎక్స్ట్రా వెళ్ళాలి. 2,05,000 2,01,000కి వెళ్ళిపోవాలి ఈ వీడియో మధ్యాహ్నానికల్లా. ఈరోజు మధ్యాహ్నానికి మీరందరూ కూడా ఎవరెవరిని యాడ్ చేయించారు, ఎంతమందిని యాడ్ చేయించారు అనేది కింద కామెంట్ చేయండి. నేను చాలా రోజులు అయింది కదా ఇలా చెప్పి. సో మన ఛానల్ శ్రేయోభిలాషులు, కంటెంట్ బాగుంటుంది చూడాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరొక ఇద్దరు చేతనో ముగ్గురు చేతనో ఈరోజు మాత్రం ఆ టాస్క్ తీసుకోండి. 2 లక్షలకి వెళ్ళిపోతాం, ఓ పని అయిపోద్ది. ఈ 2 లక్షలు నేను ఎప్పుడో రెడీ చేసి ఉంచా, కానీ ఇంకా అప్లోడ్ చేయడం అవ్వట్లా. సరే, అదంతా పక్కన పెడితే వీళ్ళ కొత్త ఎస్పీలు సగానికి పైగా వైకాపా విధేయులే. అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్షాలను అణిచేసిన చరిత్ర వారిది. అలాంటి వారిని ఏరి కోరి ప్రతిపాదించిన సిఎస్ జవహర్ రెడ్డి వైకాపాకు స్వామి భక్తి ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గని పోయినాం. ఏమండి, ఇక్కడ విడ్డూరము వింత, మన వ్యవస్థలో విన్న వింత విడ్డూరము ఏమిటంటే, ఒక ఉన్నతాధికారి ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ఉన్నతాధికారికే ఈసీ బాధ్యతలు అప్పగించింది. అయ్యా, ఇప్పుడున్న అధికారులు వద్దు, మీరు వేరే వాళ్ళని నియమించండి అనే ఆ ఉన్నతాధికారికి బాధ్యతలు అప్పగిస్తే ఆ ఉన్నతాధికారి ఏం చేస్తాడు? తన స్వామి భక్తి, తన పార్టీ భక్తి నిరూపించుకోవాలి కదా. సో అటువంటి వాళ్ళని చేస్తారు. అదే జరిగింది. అసలు మార్చాల్సిన వాళ్ళని ఇంకా మార్చాల్సిన వాళ్ళని ఇంకా మార్చేస్తే అప్పుడు ఇటువంటి కొత్త నియామకాలు చేయాలి. మార్చాల్సిన వాళ్ళని మార్చకుండా కొత్త నియామకాలు చేసినా వేస్టే. రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక 2-3 ఉన్నారు, అటువంటి వాళ్ళని మార్చిన తర్వాత అప్పుడు ఈ కింది స్థాయి నియామకాలు జరగాలి. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చాక కూడా అధికార వైకాపాదే పదే స్వామి భక్తిని ప్రదర్శించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఎక్కడా మొహమాట పడడం లేదు. ఎన్నికల సమయంలోనైనా ఆయన నిష్పాక్షికంగా వ్యవహరిస్తారేమో అనుకుంటే లేదు, నన్ను సందేహించాల్సిందే అని ప్రతి సందర్భంలోనూ చాటి చెబుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా బదిలీ వేటు వేసిన ఎస్పీల స్థానంలో కొత్త వారిని నియమించే క్రమంలోనూ సీఎస్ తన ఏకపక్ష ధోరణిని ఎన్నికల్లో వైకాపాకు ఎలాగైనా మేలు చేయాలన్న తపనను బయటపెట్టారు. నెల్లూరు ఎస్పీగా నియమితులైన ఆరిఫ్ హఫీజ్, ప్రకాశం ఎస్పీగా నియమితులైన గరుడ్ సునీల్ అత్యంత వివాదాస్పదులు. గత 5 ఏళ్లలో వైకాపా ప్రయోజనాల కోసమే పనిచేశారు. అలాంటి అధికారులను ఏరి కోరి సీఎస్ ప్రతిపాదించారు. అలాంటప్పుడు ఇదివరకున్న అధికారులను బదిలీ చేసి ప్రయోజనం ఏంటి? వైకాపా నాయకులు చెప్పిందే చట్టం, చేసిందే శాసనం అన్నట్టుగా పనిచేసిన కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై ఈసీ ఇప్పటికే వేటు వేసినా తనపై కూడా కత్తి వేలాడుతున్న జవహర్ రెడ్డి ఇంకా స్వామి భక్తి వేయలేదనడానికి తాజాగా ఎస్పీల నియామకమే ఉదాహరణ. అది. సో కొత్తగా వచ్చిన ఎస్పీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటారు. సో సిఎస్ జవహర్ రెడ్డి గారు అటువంటి వాళ్ళనే ఏరుకోరి ఎంపిక చేశారు అని ఈనాడులో బ్యానర్ వార్తలో రాశారు. సో మార్చాల్సిన వారిని మార్చాలి. ఇప్పుడు ఒక సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తా. ఇప్పుడు మన సిస్టంలో ఎలక్షన్ సజావుగా జరగాలంటే స్టేట్ లెవెల్లో సిఎస్ డీజీపీ ఉంటారు, డీజీపీ కంట్రోల్లో ఎస్పీలు ఉంటారు కదా. సో ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు, ఇక్కడేమో కలెక్టర్లు ఉంటారు. ఇది స్ట్రక్చర్. సో వీళ్ళు ఈ స్థానంలో ఉన్న ఇద్దరు కూడా ఒక అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఫిర్యాదులు, ఆరోపణలు ఉన్నాయి వీళ్ళిద్దరు. సో అటువంటప్పుడు వీళ్ళని మార్చకుండా కింద వాళ్ళని మార్చమని వీళ్ళకే బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది? అదే జరిగింది అని ఈనాడులో రాశారు. ఇప్పుడు ఒకవేళ సిఎస్ జవహర్ రెడ్డి గారిని మారిస్తే కొత్తగా ఒక వ్యక్తిని వేసి కొత్త వ్యక్తికి అయ్యా మీ రాష్ట్రంలో ఇదిగో ఇన్ని ఎస్పీలు ఖాళీగా ఉన్నాయి, మీరు భర్తీ చేయండి అంటే అప్పుడు ఏకపక్షంగా లేని అధికారులను ఎంపిక చేస్తారేమో. కానీ అసలు ఆయన్ని అలాగే ఉంచి మీరే ఎంచుకోండి అని అనుకుంటే
మరి ఆయన ఆలోచన, ఆయన ఐడియాలజీ, ఆయన ఇష్టాలు, ఆయన అభిప్రాయాలు పరిగణనలో తీసుకుంటారు కదా, అదే జరిగింది అని ఈనాడులో రాశారు. సో ఇది ఈనాడులో ఈరోజు బ్యానర్ వార్త. ఎవరెవరు వచ్చారు ఏంటనేది రాసుకొచ్చారు. అయితే ఆంధ్రజ్యోతిలో దీనికి భిన్నంగా వచ్చింది వార్త. ఆంధ్రజ్యోతిలో భిన్నంగా వచ్చింది. ఈసీ డైరెక్ట్ ఛార్జ్, ప్రమోటీలకు నో ఛాన్స్, ఎన్నికల వేళ సంచలన నిర్ణయం. అంటే కొత్త కలెక్టర్లు, కొత్త ఎస్పీలు అందరూ కూడా డైరెక్ట్ బ్యాచ్ వాళ్ళే. కొత్త కలెక్టర్లు, ఎస్పీలుగా డైరెక్ట్ రిక్రూటీలే. కృష్ణాకు బాలాజీ, అనంతకు వినోద్ కుమారు, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమారు, గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశము, పల్నాడు, చిత్తూరు, అనంత, నెల్లూరు జిల్లాలకు నూతన ఎస్పీలు. నియామకాల్లో నిక్కచ్చిగా వ్యవహరించిన ఈసీ. రాష్ట్ర సర్వీసు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు, అందుకే వారి నియామకాలకు నో. ఆర్ఆర్ జాబితాలే పంపాలని స్పష్టీకరణ. డైరెక్ట్ అధికారులకే పోస్టింగులు, తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశం. ఆ వెంటనే సిఎస్ ఉత్తర్వులు. అర్థమైందా? ఈనాడులో ఒక కోణంలో ఉంది, ఆంధ్రజ్యోతిలో ఒక కోణంలో ఉంది. ఆంధ్రజ్యోతిలో ఏమి రాశారు? డైరెక్ట్గా ఐఏఎస్, ఐపీఎస్ కేంద్ర సర్వీసుల్లో ఉన్న వాళ్ళే. అంటే కొంతమంది అధికారులు ఏం చేస్తారంటే రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చి ప్రమోషన్ పొందుతారు. ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా ప్రమోట్ అవుతారు. కొంతమంది ప్రమోషన్ పొందిన వాళ్ళ మీద ఒత్తిళ్ళు ఉంటాయి, ప్రభుత్వ ఒత్తిళ్ళు, ఉన్నతాధికారులు ఒత్తిళ్ళు ఉంటాయి. అదే డైరెక్ట్ అయితే వారు కేంద్ర సర్వీసుల్లో ఉంటారు కాబట్టి, సో ఎలాగైనా ఐఏఎస్, ఐపీఎస్లు అంటే కేంద్ర సర్వీసులే, కానీ వీళ్ళు డైరెక్ట్ రిక్రూటింగ్, డైరెక్ట్గా సివిల్ సర్వీసెస్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు. సో వీళ్ళ మీద ఎటువంటి ఒత్తిళ్లు పనిచేయవు అనే నమ్మకంతో ఈసీనే వీళ్ళని డైరెక్ట్గా రిక్రూట్ చేసింది అని ఆంధ్రజ్యోతిలో రాశారు. సో ఈనాడులోనేమో అలా రాశారు, ఆంధ్రజ్యోతిలో ఇలా రాశారు. ఏది నమ్ముతారు? పాపం ఈ రెండూ కూడా తెలుగుదేశం పార్టీకి ప్రాణపత్రికల్లో అందులో ఒక కోణం తీసుకున్నారు, దీనిలో ఒక కోణం తీసుకున్నారు. సాక్షిలో అంటే ఇది రాయలేదులే, సాక్షిలో సింపుల్గా రాశారేమో, సాక్షిలో రాయలేదు. ఓకే, సో దీనిలో ఏది మీరు తీసుకుంటారు, ఏ కోణం మీరు తీసుకుంటారు? డైరెక్ట్ రిక్రూటీలు అయినా ఒత్తిళ్ళు ఉండవా? రాజకీయ ఒత్తిళ్ళు ఉండవా? ఒక పార్టీకి అనుకూలంగా చెయ్యరా? డైరెక్ట్ రిక్రూటీలు అయినా సరే చేస్తారుగా. సో ఈనాడు రాసిన కోణమే కరెక్ట్. ఆంధ్రజ్యోతి రాసిన కోణం సగమే చూశారు, వాళ్ళు రిక్రూట్ చేసినంత వరకే చూశారు. ఈనాడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ గత చరిత్ర, వాళ్ళ గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు, అప్పుడు వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు, ఎటువంటి వివాదాలు వచ్చాయి అనేది ఈనాడు చూసి రాశారు. సో ఆంధ్రజ్యోతి రాసిన కోణము, ఈనాడు రాసిన భిన్న కోణంలో, ఈనాడు రాసిన కోణానికే రాజకీయంగా కాస్త ఉంటుందన్నమాట. సో అది పక్కన పెట్టేస్తే పింఛన్ల పంపిణీ 88% పూర్తి. రెండో రోజు వేల మందికి అవే ఇక్కట్లు. వివిధ జిల్లాల్లో 5గురు కన్నుమూత. సో మొత్తానికి 88% పింఛన్ల పంపిణీ పూర్తయిందండి. ఎన్నో వివాదాలు, ఎన్నో ఆరోపణల మధ్య ఇప్పటికైనా చెప్తున్నా, టు బి ఫ్యాక్ట్, ఇప్పుడు కూడా చెప్తున్నా, పింఛన్ల పంపిణీలో జరిగిన గందరగోళం వలన తెలుగుదేశం పార్టీ అండ్ జనసేనకి డ్యామేజీ జరిగిన మాట వాస్తవం. వాళ్ళు డ్యామేజీ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. పింఛను పంపిణీ లబ్ధిదారుల దగ్గరకు వెళ్ళి వాళ్ళని బతిమలాడుకోవాలి, విషయం అర్థమయ్యేలా చెప్పాలి. అమ్మ, మా వలన తప్పు కాదు, మేమేమీ అడ్డుకోలేదు, వాళ్ళే మీకు ఇవ్వాలి, వాళ్ళే తప్పులు చేశారు, వాళ్ళకే ఈసీ ఇలా ఆదేశాలు ఇచ్చింది, మా ప్రమేయం లేదు అని నచ్చజెప్పుకోవాలి. లేదు అది మా తప్పు కాదు కదా, వాళ్ళు చెప్పింది వాళ్ళు ఎందుకు నమ్ముతారు అని ధీమాగా ఉంటే మాత్రం పని జరగదు. ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజీ జరిగింది. టీడీపీ అండ్ జనసేనకి పింఛను లబ్ధిదారుల్లో డ్యామేజీ జరిగిన మాట వాస్తవం. నాకు వస్తున్న గ్రౌండ్ రిపోర్ట్స్ అవే ఉన్నాయి. సో నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు, నమ్మని వాళ్ళు లేదు. పింఛను లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే టీడీపీ వలన, జనసేన వలన పింఛన్లు ఆగిపోయాయి అనే ప్రచారాన్ని నమ్ముతున్నారు ఇప్పటికి కూడా. మోర్ దాన్ 70% మంది. కాబట్టి అది ఇబ్బందే కదా. నెక్స్ట్ మంత్ కూడా ఇదే పరిస్థితి వచ్చిందనుకో, ఆ ప్రభావం ఓట్లలో ఖచ్చితంగా ఉంటుంది. సరే, అది పక్కన పెడితే శవాల కోసం వెతుకుతున్నారు, పండుటాకులను చంపి జగన్ రాజకీయం చేస్తున్నారు, ట్రెండ్ మారింది, వైకాపా బెండు తీయడం ఖాయం, ప్రజలను గెలిపించడానికే మేమంతా జట్టుగా వచ్చాం, కొవ్వూరు ప్రజాగలం సభలో తెదేపా అధినేత చంద్రబాబు. 2024 ఎన్నికల్లో జగన్ శవాల కోసం వెతుకుతున్నారు, పండుటాకులను చంపి రాజకీయాలు చేస్తున్నారు. జగన్, నీకు చేతనైతే ఎవరిని చంపకుండా పింఛన్లు ఇవ్వు, చేత కాకపోతే దిగిపో, గంటలో పింఛన్లు పంపిణీ చేయించి చూపిస్తా, ఒకవేళ నువ్వు పింఛన్లు ఇవ్వకపోతే నేను వచ్చాక 4000 పింఛను ఇంటి వద్దనకే ఇస్తానని చెప్పగానే భయపడి నిన్న డబ్బులు విడుదల చేశారు. తప్పు చేస్తే నిలదీస్తా, ఇంకా తప్పు చేస్తే ప్రజా సహకారంతో భూస్థాపితమే తప్ప వదిలిపెట్టం అని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో సెలవిచ్చారన్నమాట. తర్వాత నిన్న అభ్యర్థులను మార్చారు.
రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చారు. ఎందుకు మార్చారు అనేది మనం ఇక్కడ చెప్పాం, రాత్రి వీడియో చేసాం. కోడూరు ఎందుకు మార్చారంటే టీడీపీలో కూడా 4 మార్పులు ఉండే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చామన్నమాట నిన్న ఒక వీడియోలో. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తేనే సాక్షులకు రక్షణ, ఇది ఆంధ్రజ్యోతిలో డీటెయిల్డ్గా రాశారు, అది నేను చదువుతాను. ఆంధ్రజ్యోతిలో రాశారు నిన్న వివేకానంద రెడ్డి గారి కేసు విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు మీద సీరియస్ వాదనలు జరిగాయి. అది ఆంధ్రజ్యోతికి వెళ్ళాక చదువుతా. ఇప్పుడు మనకు సాక్షి, మన గుండె సాక్షి కోసం కొట్టుకుంటుంది కాబట్టి కాసేపు సాక్షి చదువుదాం. వాలంటీర్ల సేవలు ఆగుతాయని ఎవరైనా చెప్పారా? చంద్రబాబు గారు కూడా వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్తున్నారు కదా. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళని ఇంకా నైపుణ్య శిక్షణ ఇస్తాము, వాళ్ళకి శాలరీలు పెంచుతామని చెప్తున్నారు కదా. మళ్ళీ మన ప్రభుత్వంలో ఆ ఫైల్ పైనే నా తొలి సంతకం సీఎం జగన్. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు, అందుకే నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డగింత. బాబు తీరుతో 2 రోజుల్లో 31 మంది వృద్ధులు మృత్యువాత. ఇలా చేసిన బాబును హంతకుడు అందామా? రాబోయే 5 ఏళ్లలో మన తలరాతలను మార్చనున్న ఓటు. నాడు జన్మభూమి కమిటీలు లంచాలు ఇస్తేనే పథకాలు. 14 ఏళ్లలో చెప్పుకోదగిన ఒక్క పథకమైనా చేసావా బాబు? ఈ 58 నెలల్లో ఇంటింటికి మంచి చేశాం. మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మోసం చెయ్యడు. లీడర్ అంటే కార్యకర్త కాలర్ ఎగరేసేలా ఉండాలి. జగన్ చేయలేని స్కీమును బాబు జేజమ్మ కూడా చేయలేదు. నాయుడుపేట బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్పీచ్ ఎవరిస్తారో కానీ నేను పదే చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. మీ ఇంట్లో మంచి జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పడం ఒకటి, నేను 150 సార్లు బటన్ నొక్కాను, మీరు నా కోసం 2 బటన్లు నొక్కలేరా అనే డైలాగ్ కానీ, ఇటువంటి డైలాగులు హత్తుకుంటాయి, కనెక్ట్ అవుతాయి. ఎన్నికల ప్రచారంలో మనం వందలాది వేలాది డైలాగులు కొట్టొచ్చు కాక, కానీ కొన్ని డైలాగులు ఒక థీమ్ రూపంలో, ఒక స్లోగన్ రూపంలో జనం మైండ్లో ఉండిపోతాయి. ఆ డైలాగులు అవి వేరే ఆలోచన దగ్గరికి రానివ్వవు. వైసీపీ మీద వ్యతిరేకత ఉంది, వైసీపీ పాలన దారుణంగా ఉంది, ధరలు పెరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు ఇచ్చిన మేలు కూడా ధరల పెరుగుదలతో పోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి డైలాగులు అలా చెప్పేవాళ్ళు ఎవరండి? మీ ఇంటికి మంచి జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని అంటున్నారంటే, ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు కదా, మీ ఇంటికి మంచి జరిగిందంటేనే మాకు ఓటు వేయండి అన్నాం. సో ఇటువంటివి కొంచెం ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తాయి. అందుకే నేను చెప్తున్నాను కదా, వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయడానికి అయితే వీల్లేదు. కరుడు కట్టిన టీడీపీ వాళ్ళు కాస్త మొద్దు నిద్ర వీడి, ఓవర్ కాన్ఫిడెన్స్ వీడి ఉంటే మంచిది అనేది నేను చెప్పేది. లేదు నువ్వు అలాగే చెప్తావు, నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నువ్వు చెప్పింది జరగలేదు, నువ్వు వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నావు అంటారా? ఎవరి కర్మ వాడిది, నాదేముంది. నేను ఎవరొచ్చినా నేను ఇలాగే ఉంటా, ఇలాగే వీడియోలు చేసుకుంటా, ఎవరి కర్మ వారిది. నేను చెప్పాల్సింది చెప్తాను అంతే. అలాగే చెప్పడం మర్చిపోయా, యాక్చువల్లీ నెక్స్ట్ ఒక 3 నెలల్లో ఇది చదివే ఉంటారు కదా, ఓ ప్రశ్నించే వేదిక, ఓ పోరాడే వేదిక, ఓ బాధ్యత తెలిపే వేదిక, భయపెట్టే వేదిక, యువ సమూహ పేటిక, విద్యావంతుల గొంతిక, రాష్ట్ర తటస్థుల కోరిక, అన్నీ నెరవేర్చే ఆలోచనలో నేనున్నా. ఇది నేను నిన్న పెట్టాను, మేబీ చూసే ఉంటారు. ఒక 3 నెలల్లో నేను ఒక కార్యాచరణ ప్రకటిస్తాను. 3 నెలలు, ఎందుకంటే నాకు మొన్న బెంగళూరు మీటప్కి వెళ్ళిన తర్వాత కొంతమంది సజెషన్ ఇచ్చారు. సో మన ఛానల్ కొనసాగిస్తూనే ఛానల్లో ఉంటుంది. ఛానల్ ఇంకొంచెం విస్తృతంగా పనిచేసేలాగా గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ను రిక్రూట్ చేస్తాను. అలాగే ఏమంటారు దాన్ని, ఒక ఐడియాలజీ ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ని సమీకరిస్తాను, తయారు చేస్తాను. ఆ ఐడియాలజీ ఏమిటి, మన లక్ష్యం ఏమిటి అనేది నేను చెప్తాను. ఎలక్షన్స్ తర్వాత కొత్త ప్రభుత్వం, ఈవెన్ వైసీపీ రాని టీడీపీ రాని, జూన్ జూలై నెలల్లో ఒక ఐడియాలజీ, రాష్ట్రం కోసం ఒక భిన్నమైన ఐడియాలజీ రూపొందించి ఆ ఐడియాలజీకి కట్టుబడి ఉన్న చదువుకున్న యువతను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా నేను తయారు చేసి మేము కార్యాచరణ ఏంటనేది నేను చెప్తా. సో దాని ఉద్దేశం ఇది ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. ఎలక్షన్స్ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చాక చూద్దాం, ఓకేనా? సో ఏ ప్రభుత్వం ఉన్నా సరే. తర్వాత పురంధేశ్వర్ బరితెగింపు, 22 మంది ఐపీఎస్లను బదిలీ చేయాలంటూ ఈసీకి లేఖ, వారి స్థానంలో ఎవరెవరు నియమించాలో కూడా సూచన. అవునండి, ఆమె ఒక రాజకీయ పార్టీ నాయకురాలు, ఆమె ఈసీకి లేఖ రాశారు, దానిలో బరితెగింపు ఏముంది? బరితెగింపు అంటే ఏంటి అర్థం? పరిమితి దాటి వ్యవహరించడం.
కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, దాటి వ్యవహరించడం. రాజకీయాలకు, రాజకీయ పార్టీ నాయకులకు లిమిటేషన్స్ ఎక్కడ ఉంటాయి? ప్రజల విషయంలో లిమిటేషన్స్ ఉంటాయి, పబ్లిక్ విషయంలో లిమిటేషన్స్ ఉంటాయి. ఆమె ఒక రాజకీయ పార్టీ నాయకురాలుగా, ప్రతిపక్ష కూటమి నాయకురాలుగా, ఇదిగో ఇంతమంది అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు, వాళ్ళని మార్చండి, వాళ్ళ స్థానంలో వీళ్ళని పెట్టండి అని ఆమె సూచించారు. ఆమె సూచించింది ఈసీ పాటిస్తుందన్న ఏముంది? ఒకవేళ ఆమె సూచించింది యాజిటీజ్ ఈసీ పాటించింది అనుకో, అప్పుడు లోపాయికారిగా ఏదో జరిగింది అనుకోవచ్చు, అంతే తప్ప అక్కడ బరితెగింపు అనే పదానికి అర్థమే లేదు. ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని అధికారులపైన ఆరోపణలు, బెదిరింపు ధోరణిలో లేఖ రాయడం వెనుక బాబు పాత్ర స్పష్టం, అన్నిటికీ బాబు పాత్రే. చంద్రబాబు కేసులు విచారిస్తున్న సిఐడి అధికారిపైన కక్ష ధోరణి, ఆయనకు ఎన్నికలతో సంబంధం లేకున్నా బదిలీ చేయాలని లేఖ, మరిది కోసం పూర్తిగా దిగజారిన తీరు, పదవి తాకట్టుపై బీజేపీలోనే విస్మయం. బీజేపీలో కాదు, మన సోము గారిలోనూ, తర్వాత మన జీవీఎల్ గారిలోనో, మన విష్ణువర్ధన్ గారిలో అటువంటి వాళ్ళలో విస్మయం ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళలో పెద్దగా విస్మయం ఉండదు. బీజేపీలో ఉన్న వైసీపీ వాసన ఉన్న వాళ్ళలో విస్మయం ఉంటుంది. తర్వాత పేరు నాని గారు పోటీ చేయట్లా, కిట్టు గారు పోటీ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి. సో ఇప్పుడు నాని గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి రోజు కూడా పార్టీ స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈజ్ దంచి కొడతారు ఆయన, అందులోకి మంచి మాటకారి కాబట్టి పార్టీ గైడ్లైన్స్, పార్టీ స్క్రిప్ట్ ఏదైతే వస్తుందో దాన్ని దంచి కొడతాడు ఆయన. ఇదిగో మరిది కళ్ళల్లో ఆనందమే ఆమె లక్ష్యం. పురంధేశ్వర తీరుపై మాజీ మంత్రి పేరు నాని ధ్వజం. 22 మంది ఐపీఎస్ అధికారులు బదిలీకి ఆదేశాలు ఇవ్వడం విడ్డూరం. బదిలీ స్థానాల్లో ఎవరు నియమించాలో, ఏ హోదాలో సిఫార్సు చేస్తారు? బరితెగింపు రాజకీయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం, చేయండి. అది ఇప్పుడు ఆమె ఫిర్యాదు చేశారు, మీరు కూడా ఫిర్యాదు చేయండి. బరితెగింపు ఏముంది అక్కడ? ఎవరికి బరితెగింపు ఆ మాటకు వస్తాయి? ఇల్లు ఇవ్వాల్సిందే, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం అమలు కావాల్సిందే. స్వార్థ నిగూఢ ప్రయోజనాల కోసం పథకాలని అడ్డుకోవడానికి వీల్లేదు. సంక్షేమ రాజ్యంలో పేదలకు గృహవసతి కల్పించాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒకసారి పరిహారం చెల్లించి భూమి తీసుకున్న తర్వాత అది ప్రభుత్వానిదే. ఆ భూమిపై పరిహారం తీసుకున్న వారు యాజమాన్య హక్కులు కోరజాలరు. ఆ భూమిని ప్రభుత్వం ఏ ప్రజా ప్రయోజనం కోసమైనా వినియోగించవచ్చు. కర్నూలు జిల్లాలో ఎన్ఎస్ఆర్బిసి వద్ద 130.86 ఎకరాల భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించడం సరైనదే. మంచిదేగా, ఎవరు అడ్డుకున్నారు? పేదలందరికీ ఇల్లు, నవరత్నాలు. మీరేగా 25 లక్షల ఇల్లు 25 లక్షల ఇల్లు అన్నారు, గట్టిగా 10 లక్షలు కూడా కట్టలేదు, కానీ 99% హామీలు అమలు చేసామంటారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లులో భాగంగా 2019లో గెలిస్తే అధికారంలోకి వస్తే 25 లక్షల ఇల్లు కట్టిస్తాము రాష్ట్రంలో అని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, 25 లక్షల ఇల్లు కాదు కదా, 10 లక్షల ఇల్లు కూడా పూర్తవలా. ఎవరో అడ్డుకున్నారు, ఏదో జరిగిపోయినట్టు రాతలు. నా సంగతి మీకు తెలీదు, తనిఖీలు ఆపి వెంటనే వెళ్ళండి. టైల్స్ షాప్లో తనిఖీ చేస్తున్న డిఆర్ఐ అధికారులపై బీజేపీ నేత సీఎం రమేష్ దౌర్జన్యం. వెళ్ళకపోతే తాను అక్కడ నుంచి కదిలేది లేదని హుంకరింపు. షాపు యజమాని ఇచ్చిన సమాచారంతో అనుచరులతో వచ్చి హల్చల్. ఫైళ్లు లాక్కొని తనిఖీ అధికారులపై గొండాయిజం చలాయించిన వైనం. విధి నిర్వహణకు అడ్డు రావద్దని అధికారులు చెప్పినా ఆగకుండా దందా. కేసు పెడతారు అంతేగా. 354. ఓకే, చంద్రబాబే ప్రధాన నిందితుడు, రెండో నిందితుడు అచ్చెన్నాయుడు. పక్కా పథకం ప్రకారమే స్కిల్ కుంభకోణం. ఇంకా ఉందా స్కిల్? ఇంకా స్కిల్ కుంభకోణం నడుపుతున్నారా? న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిఐడి. సిమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ సంస్థ పేరుతో ఒప్పందం చేశారు. 330 కోట్ల ప్రాజెక్టును 3300 కోట్లకు పెంచారు. సిమెన్స్ కంపెనీ వాటా 90% నిధుల్లో ఒక్క రూపాయి వెచ్చించలేదు. ప్రభుత్వ వాటా కింద జీఎస్టీతో సహా 370 కోట్లు చెల్లించేశారు. ఇవన్నీ ఫస్ట్ నుంచి చెప్తున్నవే కదా. సో నిన్న అఫీషియల్గా ఛార్జ్షీట్ వేశారు అంతే, అదే తేడా. తర్వాత 88.03% పెన్షన్ల పంపిణీ పూర్తి. 1.5 రోజుల్లోనే 57.83 లక్షల మందికి 1749 కోట్లు. నేడు కూడా సచివాలయాల వద్ద ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పింఛన్ల పంపిణీ అంట. అయ్యో అవాతాతలు, చంద్రబాబు కుట్రలతో విలువల పింఛన్లకు వెళ్ళి ఎండదెబ్బ తాళలేక మృత్యువాత. గురువారం 19 మంది మృతి. 2 రోజుల్లో మొత్తం 39 మంది కన్నుమూత. టీడీపీ కుట్రల వల్లే తమకు ఈ దుర్గతి పట్టిందని బాధితుల ఆక్రందన. అవును, జోగి రమేష్ గారే సాక్ష్యం. టీడీపీ కుట్రల వల్లనే అలా అయింది అని మన మంత్రి గారే సాక్ష్యం. ఆయనకు తెలుసు, ఆయనే ప్రత్యక్షంగా వెళ్ళి మర్చిపోయానండి, ఒక కామెడీ ఉందండో. ఇదిగో ఈ నెల వాటా ఇది. ఏప్రిల్ వచ్చిందిగా, ఏప్రిల్ వచ్చి 5 రోజులు అయ్యిందిగా, ఈ నెల ప్యాకేజీకి న్యాయం చేయాలిగా. ఇదిగో న్యాయం చేశారు. మార్చి నెల, ఫిబ్రవరి నెల, ఏప్రిల్ నెల, మే నెలలో కూడా ఎత్తారండి. మే 13 పోలింగ్ కదా, మే 4-5 తేదీల్లో మళ్ళీ వస్తుందండో ఇది. మర్చిపోవద్దు, ఎందుకంటే టైమ్స్ను మరి
న్యాయం చేయాలి కదా, వాళ్ళకి వచ్చిన దానికి పేమెంట్కి న్యాయం చేయకపోతే ఎలా? సో ఫ్యాన్ ప్రభంజనమే. 21, 22 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయం. టైమ్స్ నవ్వు ఈటీజీ సర్వేలో వెల్లడి. ఇదిగో 21, 22 ఎంపీ సీట్లు అంటున్నారు కదా, నేను 4, 5 అంటే ఏప్రిల్ 5వ తేదీ 2024 ఇది వీళ్ళు 21, 22 అంటున్నారు. నేను కొన్ని ఎంపీ సీట్లు చెప్తా, అది గెలవడం ఇంపాసిబుల్ వైసీపీకి. 1 విశాఖపట్నం, 2 శ్రీకాకుళం, 3 గుంటూరు, 4 విజయవాడ, ఇంకా ఉన్నాయి కాకినాడ, అమలాపురం, విజయనగరం డౌటే, అనకాపల్లి, ఇవి ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయి. ఎస్, మచిలీపట్నం, నరసాపురం, ఏలూరు కొంచెం డౌట్లే. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 8లో 2 కూడా గెలవలేరు, 1, 2 కూడా గెలవలేరు. ఈ 8 సీట్లు కూడా వైసీపీ గెలవడం దాదాపుగా అసాధ్యం. మరి ఏ లెక్కన 22, 23 అంటారు, 21, 22 అంటారు? ఏమో ఒక 15, 16 అంటే నమ్మశక్యంగా ఉంటుంది. నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వైసీపీ వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. నేనేమి ఈ సర్వేకి వ్యతిరేకం కాదు, నేనేమి వైసీపీకి వ్యతిరేకం కాదు, వైసీపీకి వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు అనుకుంటున్నారు అంతే. ఆ పార్టీ తప్పులను చేస్తుంటే నన్ను చంద్రబాబు మనిషిగా మీరు భావిస్తున్నారు అంతే. వైసీపీని వ్యతిరేకించే ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు మనిషి అవ్వరు కదా, ప్రో టీడీపీ అవ్వరు కదా. సరే, అదంతా తర్వాత విషయం. కానీ 21, 22 ఎంపీ సీట్లు అనేది అసాధ్యం. 15, 16 అంటే నేను నమ్మేవాడిని, ఏమో నిజమేనేమో అని నమ్మేవాడిని. కొంతమంది నమ్మకపోయినా నేను నమ్మేవాడిని ఏమో 15, 16 ఎంపీ సీట్లు అంటే. మరీ ఓవర్గా లేదు, మరీ అతిశయోక్తులుగా లేదు. 24 లేదా 25 ఎంపీ సీట్లు అంటే జనం నవ్వుకుంటున్నారని దాన్ని 21, 22కి తీసుకొచ్చారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇంకా దించండి, ఇంకా దించితే అప్పుడు జనం నమ్ముతారేమో. జనం నమ్మితే బాగుంటుంది, జనం నవ్వితే చీప్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇది చీప్గా ఉంది. చెప్తున్నాను కదా, ఈ ఎంపీ సీట్లు, ఈ 8 ఎంపీ సీట్లు కూడా వైసీపీ గెలవడం అసాధ్యం, 100% అసాధ్యం. ఈరోజు నేను చెప్పాను, ఈ సర్వే రిజల్ట్ చూసి చెప్తున్నాను. ఆ తర్వాత నేనే మాట్లాడతాను దీని మీద. సరే, సాక్షి అయిపోయింది, ఏబిఎన్కి వెళ్దాం. ఏబిఎన్, వైసీపీ డిఎన్ఏలోనే శవరాజ్కి ఓటు వేయొద్దని చెల్లెలే చెబుతోంది. 188 దళితులను చంపారు, 4.5 ఏళ్లలో 6,000 కేసులు పెట్టారు. నా ఎస్సీలంటూ వారు గొంతు కోస్తున్నాడు. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊర్లోనూ చర్చ జరగాలి. 32 మంది పింఛనుదారులను చంపేశాడు. పోలీసులు కేసులు పెట్టి లోపలేయాలి. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తా. పండుటాకులకు పెద్ద కొడుకుగా ఉంటా. గెలిచిన మొదటి నెలలోనే 4,000 పెంచను. ఫ్యాన్ను డస్ట్బిన్లో పడేయండి. కొవ్వూరు నలజర్ల ప్రజాగరణంలో బాబు పిలుపు. చంద్రబాబు గారు పండుటాకులకు పెద్ద కొడుకుగా ఉంటాడంట. సో ఆయనేమో మీ అందరి బిడ్డగా ఉంటానంటాడు, ఈయన పెద్ద కొడుకుగా ఉంటానంటారు. ఇప్పటికే మాకు కుటుంబాల్లో మనుషులు ఎక్కువైపోయారు. ఆయన ఒక పెద్ద కొడుకు, ఈయన ఒక బిడ్డ అయితే ఎలా తట్టుకోవాలి మేము ఇల్లుల్లో? జగన్ మళ్ళీ అదే మొదలుపెట్టాడు. అందుకే శవాన్ని చూసిన నవ్వుతాడు. అలాంటి వారు మనకు కావాలా? సో ఇది చంద్రబాబు గారి ఎన్నికల ప్రచారం. తర్వాత అవినాష్ బెయిల్ రద్దు చేయాల్సిందే, దస్తగిరి పిటిషన్కు మద్దతు ఇస్తున్నాం సిబిఐ. ఇదండి అసలైన విషయం. అవినాష్ రెడ్డి గారి బెయిల్ను రద్దు చేయాలి అని గతంలో సునీతా రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఇప్పుడు దస్తగిరి ఏమో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దానికి సిబిఐ మద్దతు ఇచ్చింది. సుప్రీంలోనూ సునీత వ్యాజ్యంలో కౌంటర్ వేశామని వెల్లడి. దస్తగిరి ఫిర్యాదు చేసే వరకు ఏం చేశారు? అవినాష్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ ఎందుకు కోరడం లేదు? తెలంగాణ హైకోర్టు సూటు ప్రశ్న. మాకంటే ముందే సునీత సుప్రీంకు, అందుకే మేము పిటిషన్ వేయలేదు. బెయిల్ షరతులన్నీ ఉల్లంఘించారు. శివశంకర్ రెడ్డి కుమారుడు జైలుకి వెళ్ళి దస్తగిరిని బెదిరింపు సాక్ష్యాలున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ వివరణ, తదుపరి విచారణ 15కు వాయిదా. అర్థమైందా? సిబిఐ కౌంటర్ పిటిషన్లో ఏముందంటే దస్తగిరి పిటిషన్కు మద్దతు తెలుపుతూ సిబిఐ లిఖితపూర్వకంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరింది.
వైసీపీ నాయకులు దస్తగిరిని ఆయన భార్యను బెదిరించారని, ఈ అంశంపై దస్తగిరి మానవ హక్కుల కమిషన్ సహా కొందరికి ఫిర్యాదు చేశాడని పేర్కొంది. దస్తగిరికి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద భద్రత కల్పించాం, కుటుంబ సభ్యులకు సైతం రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. తన తండ్రిపై దాడి జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని మాకు సమాచారం ఇచ్చాడు. శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి జైలుకు వచ్చి తనను బెదిరించాడని, 20 కోట్లు ఇస్తామని అంగీకరించకపోతే కుటుంబంతో సహా అంతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు. ప్రత్యక్ష సాక్షి అయిన దస్తగిరిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అని సిబిఐ హైకోర్టును కోరిందనమాట. సో అవినాష్ రెడ్డి గారి బెయిల్ను రద్దు చేయమని కోర్టులో ప్రస్తుతానికి వాదనలు విచారణలు జరుగుతున్నాయి. విచారణ 15వ తేదీకి వాయిదా పడింది. పొరపాటున ఎన్నికల్లోగా బెయిల్ రద్దు చేసేస్తే పరిస్థితి ఏమిటో, అది జరగదులే. అది జరిగితే దాన్ని సింపతిగా వర్కౌట్ చేస్తారు, దాన్ని సింపతి కోసం వర్కౌట్ చేస్తారు. సరే, ఇది మనం చెప్పుకున్నాం. తర్వాత ఎల్ఐసికి బుట్టమ్మ బురిడి, ఆర్థికంగా అంతంత మాత్రమే. ఓ పేద నాయకురాలు బుట్టా రేణుక గారు 360 కోట్ల రుణం ఎగ్గొట్టిన రేణుకా దంపతులు. అందుకే ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పుకుంటారు సీఎం గారు. వారి ఆస్తులు వేలానికి పెట్టిన ఎల్ఐసి హౌసింగ్. సీఎం గారిలో నేను అంటాను కదా, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి, అలాగే అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ ఆర్థికంగా బలవంతులను కూడా అంతంత మాత్రమే, ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పడం ఆ కళ అండి. కళ, ఆర్ట్ ఎవరికి ఉంటుందండి? రేణుకమ్మ ఆస్తులు అంతంతేనన్న సీఎం జగన్. వేల కోట్ల ఆస్తులున్న అప్పుల ఎగవేతపై అనుమానాలు. తర్వాత ఊరికొచ్చి ఓటేయండి, హైదరాబాద్లో రాష్ట్ర అభ్యర్థుల ప్రచారం. నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు. కూకట్పల్లి, శేర్లింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో భారీగా ఉన్న ఆంధ్ర ప్రాంత ఓటర్లు. రాష్ట్రంలో ఓటేసేందుకు చాలామంది ఆసక్తి. రవాణా సదుపాయం ఏర్పాటుకు అభ్యర్థులు రెడీ. ఎన్నికల ముందు సొంత ఇళ్లకు ప్రత్యేక బస్సులు. మంచిదే. తర్వాత న్యాయం కోసం పోరాడుతున్న దీవించండి షర్మిల. నేటి నుంచి పిసిసి చీఫ్ ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్తున్నప్పుడు విజయమ్మ గారు ఆశీర్వదించారు. షర్మిల గారు ప్రచారానికి వెళ్తున్నప్పుడు విజయమ్మ గారు ఆశీర్వదించాలి, తప్పదు. వైసీపీకి ఆమంచి రాజీనామా. 9న తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి. తిరిగి సొంత గూడు కాంగ్రెస్లో చేరే అవకాశం. నేను నిన్న వీడియో చేశాను, ఆమంచి కృష్ణమోహన్ గారి ప్లాన్ ఏంటి అనేది నేను నిన్న వీడియో చేశాను, మీరు చూసే ఉంటారు. నాకు తెలిసి అయితే ఆయన కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం లేదు. వైసీపీకి గుడ్ బై, ఆమంచి బిగ్ ప్లాన్ ఇదే అని వీడియో చేశాను, 60,000 వ్యూస్ వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ఆయన కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం అయితే లేదు. ఆయన ఇండిపెండెంట్గానే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ సింబల్ మీద వ్యతిరేకత వలన ఆయనకు రావాల్సిన ఓట్లు కూడా రాకపోవచ్చు అని ఆయన అనుకుంటున్నారంట. సో ఇండిపెండెంట్గా వెళ్తారని నా నమ్మకం. చూద్దాం ఏం జరుగుద్దాం. మొత్తం అందరూ ఆయన కాంగ్రెస్కి వెళ్తారని అంటున్నారు, కానీ నేను మాత్రమే ఆయన ఇండిపెండెంట్గా దిగుతారని నేను అనుకుంటున్నా. నా పొలిటికల్ కామన్ సెన్స్ అదే చెప్తోంది. చూద్దాం ఏం జరుగుద్దాం. వాలంటీర్లు నా సైన్యం మరోసారి అంగీకరించిన జగన్. తిరిగి అధికారంలోకి రాగానే వారి ఫైల్ పైనే తొలి సంతకం. విపక్షాలు చెబుతున్నవన్నీ ఇదే కదా అని జనం గుసగుస. జనం లేక నాయుడుపేట సభ వెలవెల. జనం లేకపోవడం లేదండి, జనం ఉంటారు. జనం లేరని రాయకూడదు అట్లా. తర్వాత ఈనాడు లోపల పేజీల్లో విశ్వవిద్యాలయాల్లో అక్రమాలపై మౌనమేళనం. విచారణ కమిటీలు వేయకుండా అడ్డుకుంటున్న ఉన్నత విద్యామండలి. ఉన్నత విద్యాశాఖ గవర్నర్ కార్యాలయాల ఆదేశాలు బుట్టదాఖలు. కావాల్సిన వారి కోసం అక్రమాలకు వంతపడుతున్న వైనం. విశ్వవిద్యాలయాల్లో ఎన్నో యూనివర్సిటీ స్టూడెంట్స్ని రాజకీయ ప్రచారాల కోసం వాడుకున్నారు, జెండాలు కట్టించారు, ఎన్నెన్నో చేయించారు. తర్వాత బరితెగించిన వైకాపా దుష్ప్రచారం. వృద్ధుల మృతిని తెదేపపైకి నెట్టేసేతను ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. జగన్ ఇలాకాలో మరో బీసీ వ్యక్తి హత్య అంటండి. ఏమంటే మొన్నే ఒక చేనేత కుటుంబాన్ని బలికొన్నారు భూదాహంతో. ఇప్పుడు మళ్ళీ నిందితులు సీఎం మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులు. గుట్టు రట్టు కాకుండా ప్రయత్నించిన పోలీసులు. నష్ట నివారణకు ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి సస్పెన్షన్. సీఎం జగన్ సొంత ఇలాకా వైఎస్ఆర్ జిల్లాలో వైకాపా నాయకులు భూదాహానికి మరో బీసీ వ్యక్తి హత్యకు గురయ్యారు. 10 రోజుల్లోనే కిరాతకమైన రెండో ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఒంటిమిట్ట మండలంలో వైకాపా నేతల భూదాహానికి, రెవెన్యూ అధికారుల అవినీతికి, చేనేత కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో మరొక ముందే పెండ్లిమర్రిలో మరో వ్యక్తి గురి కావడం సంచలనం కలిగించింది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణం కూడా భూదాహమేనంట, దీనికి కారణం కూడా భూ అక్రమాలేనంట.
సీఎం గారు సొంత జిల్లాలో బీసీ నా బీసీ అంటారు. ఇక్కడ చూస్తే ఇలా జరుగుతున్నాయి. చూడండి సీఎం గారు. చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు, అసభ్య పోస్టులపై ఈ సీఈఓ ఆగ్రహం. 48 గంటల్లో వివరణ ఇవ్వాలి. జోగి రమేష్, అప్పిరెడ్డికి నోటీసులు. కోడ్ను ఉల్లంఘించినట్టు ప్రాథమికంగా గుర్తింపు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా స్కిల్ కేప్స్లో సిఐడి ఛార్జ్షీటు. జగన్పై జనం తిరగబడుతున్నారు. సీమలోనే జగన్పై చెప్పు విసిరినంత వ్యతిరేకత. సీఎం యాత్రలో తొలి 5 రోజుల్లోనే 3 చోట్ల నిలదేత. వైకాపా ఎమ్మెల్యేలకు అడుగడుగున నిరసన సెగలు. తాగునీళ్లు, మురికి కాలువలు, రోడ్లు లేవని ఆగ్రహం. సమస్యలను పరిష్కరించాక రావాలంటూ అల్టిమేటం. ఈ మాత్రం చైతన్యం ఉండకపోతే ఎలా? అక్కడ జగన చంద్రబాబు అనేది సమస్య కాదు. అక్కడ ఉన్నది మన సీఎం. మన రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా ఆయనే బాధ్యుడు. అడగాల్సిందే. ఆ చైతన్యం ఉండాల్సిందే జనంలో. ఆ చైతన్యం కోసమే నేను ఛానల్ పెట్టాను. ఆ చైతన్యం కోసమే, జనంలో చైతన్యం తీసుకురావడం కోసమే నా నెక్స్ట్ ప్లానింగ్ కూడా ఉంటుంది. అది ఎలక్షన్స్ తర్వాత చెప్తా. ఏ ప్రభుత్వం వచ్చినా సరే జనంలో చైతన్యం తీసుకురావడమే మన కర్తవ్యం. థ్యాంక్ యూ.